అత్తగారి గుప్తధనం. నా బతుకు బండిలాగడానికే సరిపోతుంది పంకజం. ఈ మధ్య ఖర్చులు నెత్తిమీద కుంపటిలా తయారయ్యాయి. ఏమైంది శారదక్క? మొన్నటిదాకా అంత బానే ఉంది కదా, నీకొచ్చిన కష్టమేంటి? ఏం చెప్పన్లే, అన్నీ నీకు చెప్పేవి కావు. నా కడుపుకోత నాది. అప్పుడే ఒక ఆటో ఇంటి ముందు ఆగింది. దానిలో నుండి లావణ్య, రవి దిగారు. జాగ్రత్త లావణ్య, బ్యాగులు నేనే తెస్తాన్లే, నువ్వు లోపలికి నడువు. అత్తయ్యగారు బావున్నారా? మావయ్యగారెలా ఉన్నారు? ఆ వచ్చావా తల్లీ? బావున్నాం, అంతా బావున్నాం. మీ నాన్నగారు బావున్నారా? లావణ్యను చూడగానే శారద ముఖంలో కంగారు స్పష్టంగా కనిపించింది. పంకజంతో మాట్లాడుతున్న విషయం మధ్యలోనే ఆపేసింది. వచ్చావా అమ్మాయి? పుట్టింటికెళ్ళి బాగా బలిసొచ్చావుగా, ఇక ఈ ఇంటికి కష్టాలు మొదలైనట్టే. అదేంటి పంకజమాంటీ అలా అంటారు? లావణ్య వస్తే ఇంటికి లక్ష్మి వచ్చినట్టు. నువ్వు నోరు ముయ్యిరా, పంకజం సరదాగా అంటోంది. రండి, లోపలికి రండి. అత్తయ్యగారి ప్రవర్తన ఎందుకో తేడాగా ఉంది. ఏదో దాస్తున్నట్టున్నారు. సరే పంకజం, నేను తర్వాత మాట్లాడతాను. కోడలొచ్చింది కదా, పనులుంటాయి. అలాగేలే శారదా, నీ గుప్తధనం జాగ్రత్త, ఎవరికంటా పడనీయకు. పంకజం నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. శారద మరింత కంగారు పడుతుంది. లోపలికి రా అమ్మా, కాఫీ కలుపుతాను. లావణ్య వంటగదిలో కాఫీ కలుపుతుండగా శారద తన బంధువు సుమతికి వీడియో కాల్ చేస్తుంది. సుమతి, బావున్నావా? పిల్లలు బావున్నారా? నీకు డబ్బు సరిపోయిందా? బాగున్నాం వదినా. నువ్వు పంపిన డబ్బుతోనే అప్పు తీర్చాను. నీ రుణం ఎలా తీర్చుకోగలను? అయ్యో, దాందేముందిలే, మనం అనుకున్నాక సాయం చేసుకోకపోతే ఎలా? కాని ఒక మాట. ఏంటి వదినా, ఏమైనా సమస్య? సమస్యేమీ లేదుగాని ఇంట్లో వాళ్లకు తెలియకుండా సర్దాను. మా కోడలు ఇప్పుడే వచ్చింది, దాని కంటపడకుండా జాగ్రత్త పడుతున్నాను. శారద గొణుగుతున్న ఈ మాటలు లావణ్య చెవిన పడతాయి. ఆమె ఆశ్చర్యంగా అత్తవైపు చూస్తుంది. అత్తయ్యా, ఎవరికి డబ్బు పంపించారు? ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఎందుకు దాస్తున్నారు? నేను పడ్డ కష్టం నీకేం తెలుసులే. నా బంగారం అమ్మీ నీకు పంపాను. ఇక్కడ నన్నడిగే నాదుడు లేడు. అయ్యో వదినా, అంత పనిచేశావా? నాకు ముందే చెప్పుంటే నేను తీసుకునేదాన్ని కాదు. సరేలే, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు త్వరగా నా డబ్బు నాకిచ్చేయ్, లేదంటే నా పరువు పోతుంది. అత్తయ్యగారు, కాఫీ రెడీ. ఎవరితో మాట్లాడుతున్నారు? ఆ ఎవరితోనా? సుమతితో. ఊర్కే యోగక్షేమాలు కనుక్కుంటున్నాను. శారద కంగారుగా ఫోన్ పెట్టేస్తుంది. నువ్వు ప్రయాణం చేసొచ్చావు కదా, వెళ్ళి స్నానం చేసిరా, నేను వంట చేస్తాను. సరే అత్తయ్యగారు, అలాగే చేస్తాను. లావణ్య స్నానం చేసి వచ్చాక పడకగదిలో పక్కన పెట్టి ఉన్న ఇంటి ఖర్చుల పుస్తకాన్ని తీసి చూస్తుంది. ఈ నెల ఖర్చులు ఎందుకిలా ఉన్నాయి? కిరాణా సామానుకు 10,000. అంత సామాను ఏమైంది? అంతలో రవి గదిలోకి వస్తాడు. ఏంటి లావణ్య, రాగానే లెక్కల పుస్తకం పట్టావా? కాసేపు విశ్రాంతి తీసుకో. రవి, ఇది చూడు, ఈ నెల లెక్కల్లో చాలా తేడాగా ఉంది. హాస్పిటల్ ఖర్చులు అని 20,000 రాసి ఉంది. ఎవరికీ ఆరోగ్యం బాగాలేదు. హాస్పిటల్ ఖర్చులా? ఎవరికి ఏం కాలేదే. అమ్మ రాసుంటుందిలే, ఏదో పొరపాటు పడుంటుంది. పొరపాటు కాదు రవి, ఇది కావాలనే రాసినట్టుంది. అత్తయ్య ఎవరికైనా డబ్బు ఇచ్చారా? అమ్మనా? అమ్మ ఎవ్వరికీ డబ్బు ఇవ్వదు, పైగా తీసుకుంటుంది. కాని నీకు అనవసరమైన అనుమానాలెక్కువ. అనుమానం కాదు రవి, నాకేదో తేడా కొడుతోంది. మనం అమ్మనడుగుదామా? వద్దు లావణ్య, అమ్మనడిగితే చిన్నబుచ్చుకుంటుంది. తనేదో మంచి పనే చేసి ఉంటుంది. మనం తనని నమ్మాలి.
నమ్మకం గురించే మాట్లాడుతున్నాను రవి. మనకు తెలియకుండా ఇంత పెద్ద మొత్తం ఏమైందో తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. నాకు ఆఫీస్ పనుంది. ఈ లెక్కల గోలా నా వల్ల కాదు. నువ్వే చూసుకో. ఈయనెప్పుడూ ఇంతే. తల్లిని ఏమీ అనరు. నేనే ఏదో ఒకటి చెయ్యాలి. ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పు, కాని అమ్మని మాత్రం ఇబ్బంది పెట్టకు. సరేలే రవి, నువ్వెళ్ళు, నేను చూసుకుంటాను. శారద హాల్లో కూర్చొని ఫోన్లో తన మామయ్యతో మాట్లాడుతోంది. లావణ్య దూరం నుండి గమనిస్తోంది. బావా, నేనొక పెద్ద త్యాగం చేశాను. మన సుమతి కష్టాల్లో ఉందని నా ఒంటిమీద ఉన్న బంగారం అమ్మి డబ్బు పంపాను. అయ్యో, అవునా శారదా? చాలా గొప్ప పనిచేశావు. నీ మనసు బంగారం. నా మనసు బంగారమైతే సరిపోదుగా బావా. ఇక్కడ నా పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చేలా లేదు. ఏమైంది శారదా? సుమతి ఏమైనా అందా? అదే అంటున్నాను. ఫోన్ చేస్తే సరిగ్గా మాట్లాడటం లేదు. నా డబ్బు నాకు తిరిగి రాకపోతే నా కొడుక్కి, కోడలకి ఏం సమాధానం చెప్పాలి? శారద మాట్లాడుతుండగా ఆమె ఫోన్లో వీడియో రికార్డింగ్ ఆన్ అయ్యుందని లావణ్య గమనిస్తుంది. నెమ్మదిగా తన ఫోన్ తీసి ఆ సంభాషణను రికార్డ్ చేస్తుంది. ఈ కోడలొకటి వచ్చినప్పట్నుండి లెక్కల పుస్తకం పట్టుకుని భూతద్దంలో చూస్తోంది. నా గుట్టు ఎక్కడ బయటపడుతుందో అని రోజూ చచ్చి బతుకుతున్నాను. అయ్యో, అత్తయ్య నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నారా? ఈ రికార్డింగ్ ఆధారం దొరికింది. ఇప్పుడు నిజం ఎలాగైనా బయటపెట్టాలి. సరే బావా, నువ్వు సుమతితో ఒకసారి మాట్లాడు. నా డబ్బు నాకిప్పించు. లేదంటే నేను రోడ్డున పడతాను. కంగారు పడకు శారదా, నేను మాట్లాడతానులే. ఉంటాను బావా. శారద కన్నీళ్లు తుడుచుకుంటూ ఫోన్ పెట్టేస్తుంది. లావణ్య తన ఫోన్లోని రికార్డింగ్ను చూసి దీర్ఘంగా నిట్టూరుస్తుంది. రవి కంగారుగా పడక గదిలోకి వస్తాడు. లావణ్య అక్కడే ఆలోచిస్తూ కూర్చుని ఉంటుంది. లావణ్య, పెద్ద సమస్య వచ్చింది. అమ్మకు ఉన్నట్టుండి పంటినొప్పి మొదలైంది. డాక్టర్కి చూపిస్తే వెంటనే రూట్ కెనాల్ చేయాలంటున్నారు. అయ్యో, అవునా? ఎంత ఖర్చవుతుందట? దాదాపు 30,000 అవుతుందట. నా దగ్గరంత డబ్బు లేదు. ఏటీఎంకు వెళ్తే అకౌంట్లో కూడా బ్యాలెన్స్ లేదు. చూసావా రవి, నేను అందుకే చెప్పాను, ఇంట్లో డబ్బు ఎక్కడికి పోయిందో తెలియకుండా మనం ఇబ్బంది పడతామని. ఇప్పుడు నీ లెక్చర్ ఆపి ఏదైనా పరిష్కారం చెప్పు. అమ్మ నొప్పితో విలవిలలాడుతోంది. పరిష్కారం ఉంది రవి, కాని దానికి ముందు మనం అత్తయ్యతో మాట్లాడాలి. నిజం తెలుసుకోవాలి. ఈ సమయంలో అమ్మని నిలదీయడం అవసరమా లావణ్యా? అవసరమే రవి. ఇది కేవలం డబ్బు విషయం కాదు. మన కుటుంబంలో పారదర్శకత లేకపోతే ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. సరే, నీ ఇష్టం. కాని అమ్మ మనసు బాధపడకుండా చూసుకో. నేను చూసుకుంటాను. నువ్వు ముందు అత్తయ్య దగ్గరకు వెళ్ళు. ఈ లావణ్య చాలా మొండిది. తను అనుకున్నది సాధించే వరకు వదలదు. దేవుడా, గొడవ జరగకుండా చూడు. వెళ్ళు రవి, సమయం లేదు. శారద నొప్పితో మూలుగుతూ వంటగదిలో గోరువెచ్చని నీళ్లు తాగుతుంటుంది. లావణ్య లెడ్జర్ పట్టుకుని అక్కడికి వెళ్తుంది. అత్తయ్యగారు, మీతో కొంచెం మాట్లాడాలి. దయచేసి కోపగించుకోకండి. ఏమిటో చెప్పు. నాకు నొప్పితో ప్రాణం పోతోంది. ఈ లెడ్జర్లో కొన్ని లెక్కలు సరిపోవడం లేదత్తయ్యా. ఈ డబ్బు ఏమైంది? మళ్ళీ మొదలుపెట్టావా? ఆ లెక్కలు నేనే రాశాను. అన్నీ సరిగ్గానే ఉన్నాయి. క్షమించండి అత్తయ్యా, కాని ఇక్కడ ఒక పెద్ద రొట్టెపద్దు ఉంది. దాని గురించి చెప్పండి. ఏమన్నావు? రొట్టె పద్దా? నా త్యాగాన్ని, నా ఔదార్యాన్ని రొట్టెముక్కతో పోలుస్తావా? నీకెంత ధైర్యం? అయ్యో, రొట్టెపద్దు కాదత్తయ్యా, రుణం పద్దు అన్నాను. అంటే అప్పు ఇచ్చిన లెక్క. చాలు, ఆపు నీ నాటకాలు. నువ్వు నన్ను అవమానించడానికే వచ్చావు. నేను బంధువులకు సాయం చేస్తే నీ కడుపు మంటగా ఉందా?
మీరు సాయం చేస్తే నాకెందుకు మంటుంటుందత్తయ్యా, కాని అది మనకు చెప్పి చెయ్యాలి కదా. నీకు చెప్పాలా? నువ్వెవరు నాకు చెప్పడానికి? ఈ ఇంటికి యజమానురాల్ని నేను. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. ఈవిడకు నిజం చెప్పినా అపార్థమే చేసుకుంటున్నారు. ఇప్పుడేం చెయ్యాలి? వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. నా విషయాల్లో తలదూర్చకు. శారద, లావణ్య మధ్య వాదన తీవ్రరూపం దాల్చింది. ఇద్దరూ హాల్లోకొచ్చారు. రవి, అప్పారావు వారిని చూస్తున్నారు. అమ్మా, శాంతించు. లావణ్య ఉద్దేశం అది కాదు. దాని ఉద్దేశం నాకు బాగా తెలుసురా. నన్ను ఇంట్లో నుండి వెళ్లగొట్టాలని చూస్తోంది. అత్తయ్యా, దయచేసి అలా అనకండి. నేను కేవలం నిజం తెలుసుకుందామని. నిజమా? ఏంటి నిజం? నేను నా వాళ్లకు సాయం చేయడం తప్ప? నాది త్యాగం. మీలా లెక్కలు చూసుకోను. శారద గట్టిగా అరుస్తున్నప్పుడు లావణ్య తెలివిగా తన ఫోన్లోని రికార్డింగ్ను ప్లే చేస్తుంది. శారద తన మామయ్యతో మాట్లాడిన మాటలు హాలంతా వినిపిస్తాయి. నా గుట్టు ఎక్కడ బయటపడుతుందో అని రోజూ చచ్చి బతుకుతున్నాను. నా డబ్బు నాకిప్పించు, లేదంటే నేను రోడ్డున పడతాను. ఆ మాటలు విని శారద నిర్ఘాంతపోతుంది. అప్పారావు, రవి ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తారు. ఏంటి శారదా ఇదంతా? నువ్వు రోడ్డున పడతావా? అంత అప్పు ఎవరికిచ్చావు? అది నేను. అదే సమయానికి పంకజం అక్కడికి అడుగుపెడుతుంది. ఏమైంది శారదా? ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతున్నట్టుందే. నువ్వెప్పుడు వచ్చావు? నీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చకు. చూడు శారదా, ఇవ్వడం గొప్ప విషయమే, కాని ఇచ్చినదాన్ని గుర్తుపెట్టుకుని బాధపడితే అది వ్యాపారమవుతుంది, దానమవ్వదు. ఇవ్వాలనుకుంటే ఎలాంటి ఆశ లేకుండా ఇవ్వాలి. లేదంటే ఇంట్లో చెప్పి అందరి అనుమతితో ఇవ్వాలి. అంతేగాని ఇలా రహస్యంగా చేసి మీలో మీరే కుమిలిపోతే కుటుంబంలో సంతోషమెలా ఉంటుంది? పంకజం ఆంటీ చెప్పింది నిజమే అమ్మా. నువ్వు మాతో ఒక్క మాట చెప్పి ఉంటే మేం కాదనేవాళ్లమా? పంకజం మాటలకు, లావణ్య మౌనానికి శారదకు తన తప్పు తెలిసివస్తుంది. ఆమె కళ్లవెంట నీరు కారుతుంది. నన్ను క్షమించమ్మా, నేను పెద్ద తప్పు చేశాను. శారద పడకగదిలో మౌనంగా కూర్చుని ఉంది. రవి ఆమె పక్కన కూర్చుని ఓదారుస్తున్నాడు. అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు బాధపడి లాభం లేదు. లేదురా, నేను చాలా తప్పు చేశాను. నా ఔదార్యం అనే అహంకారంతో నా కోడలిని అపార్థం చేసుకున్నాను. దాని మనసు ఎంత నొప్పించుంటానో. లావణ్యకు నీ మీద కోపం లేదమ్మా. తను నిన్ను అర్థం చేసుకుంది. నీ పంటి నొప్పికి డబ్బు కూడా తనే సర్దింది. నిజమా? ఎలా? తన పుట్టింటి నుండి తెచ్చుకున్న డబ్బులో నుండి ఇచ్చింది. రేపు నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తుంది. అయ్యో, నేను దాన్ని అన్ని మాటలన్నాను. అయినా అది నా మీద ఇంత ప్రేమ చూపిస్తోందా? అదే కదమ్మా లావణ్య మంచితనం. ఇప్పటికైనా మనం తనను అర్థం చేసుకుందాం. తప్పకుండా రా. లావణ్య నా కోడలు కాదు, ఈ ఇంటికి దీపం. సరే అమ్మా, నువ్వు పడుకో. నేను లావణ్యతో మాట్లాడి వస్తాను. పంకజం చెప్పింది నిజం. నిజమైన సంపద డబ్బులో కాదు, మనుష్యుల ప్రేమలో ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఇంటి ముందు అందరూ సంతోషంగా ఉన్నారు. శారద పంటినొప్పి పూర్తిగా తగ్గిపోయింది. లావణ్య తల్లిదండ్రులు కూడా వచ్చారు. చాలా సంతోషంగా ఉందండి. మీ కుటుంబం మళ్లీ కళకళలాడుతోంది. అంతా మీ అమ్మాయి చెలవే మా కళ్ళు తెరిపించింది. శారద లావణ్యకు ఇష్టమైన మైసూరుపాక్ ప్లేట్లో తీసుకొని వస్తుంది. తీసుకోమ్మా, నీకోసమే ప్రత్యేకంగా చేశాను. థాంక్స్ అత్తయ్యా, మీ చేతి వంట అమృతం. ఏంటి శారదా, అత్తాకోడళ్ల ప్రేమలు పొంగిపొర్లుతున్నాయి? అవును పంకజం, నా కోడలు నా గుప్తధనాన్ని కాదు, నా గుండెల్లోని ప్రేమను బయటకి తీసింది. ఇప్పుడు మా ఇంట్లో రహస్యాలే లేవు, ఆనందాలే ఉన్నాయి.
చూసావా మా అమ్మలో ఎంత మార్పొచ్చిందో. ఇది మార్పు కాదు రవి, కేవలం అవగాహన. అందరూ ఆనందంగా నవ్వుకుంటారు. కుటుంబం ఐకమత్యంతో కొత్త వెలుగులు చిందిస్తుంది.